ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఆడపిల్లలను, ముఖ్యంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు మోడీ సభలో మేము వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటున్న సందర్భంలో కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అలాంటి సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు. రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి వచ్చిండ్రు. మాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మీద ఏదో శిలాఫలకం మీద ఆయన పేరు లేదు, లేకపోతే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు, ఆయన పక్కన పెట్టిందని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ఎవరిని మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. మీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి ప్రసంగించండి. ఆ ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మీరు ఇక్కడ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు ఈ ఇష్యూ మీద ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రధాని మోడీ గారు అనే చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టుకొని మీ మంత్రివర్గంలో కూర్చోబెట్టుకొని వాళ్ళే ఇక్కడ ఆడబిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయకుండా మీరు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా మాకు అమ్మాయి ఆర్తనాదమే వినబడుతుంది. మీ ప్రసంగాలు మా తెలంగాణ ప్రజలకు వినబడేయండి. కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఆడబిడ్డ మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కలిగే రీతిలో జరగాలంటే ముందుగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో ఉంటే అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరగదు, ముఖ్యంగా బాలికకు న్యాయం జరగదు. కాబట్టి ఆ బాలికకు న్యాయం జరగాలంటే, జరిగిన దదంతంతా బయటకు రావాలంటే, ఆ తంతంతా బయటకు రావాలంటే, సరైన ఎంక్వైరీ జరగాలంటే, మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ముందుగా ప్రసంగించే ముందే సంజయ్ గారిని బర్తరఫ్ చేసి మీరు ఒకవేళ ఇది కనుక చేసినట్టయితే మిమ్మల్ని మీ ప్రసంగాన్ని నమ్ముతాం, తెలంగాణ ప్రజలను నమ్మగలుగుతాం. ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం నినాదాలకే పరిమితమైనవి. నారీ శక్తి సమ్మాన్ నినాదాలకే పరిమితమైంది. ఆడబిడ్డలకు 33% రిజర్వేషను ఓన్లీ కేవలం అది కూడా నినాదానికే సరిపోతుంది తప్ప మీరు చేసేది ఏం లేదు. మీరు ఆడబిడ్డలకు ఏం చేస్తలేరు, ఎక్కడ రక్షణ కల్పిస్తలేరు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు క్రైమ్ రేట్ పెరిగింది, ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, అగాత్యాలు పెరుగుతున్నాయి, టీజింగ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఈ కరువైంది మీకు కనబడతలేదా? ఆ ఆకాశంలో సగభాగం ఉన్నాం, జనాభాలో సగభాగం, ఆకాశంలో సగభాగం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిలాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డకు న్యాయం చేయండి, ఆర్తనాదం వినండి, ఆర్తనాదం వెనుక ఉన్న బాధ వినండి. మీరు అధికారాన్ని ముందట పెట్టుకొని వీళ్ళు చేస్తున్న కుట్రలను ఛేదించండి. అట్లయితేనే తెలంగాణ ప్రజలలో మీరు వచ్చిన సందర్భము దానికి టాలీ అవుతుంది తప్ప మీరేదో వచ్చినాం పోయినామంటే కుదరదు. మోడీ గారు మీరు స్పందించండి. సంజయ్ గారి నుండి పదవి నుండి బర్తరఫ్ చేయండి. లేదు అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, సంజయ్ గారికి మంచి అవకాశం. బాగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ప్రతిపక్షాల మీద మంచి చెడు సంస్కారం లేకుండా కూడా మీరు మాట్లాడతారు. మీకు ఆ దేవుడు ఆ నోరిచ్చిండు, మాట్లాడమని నోరిచ్చిండు. కానీ పని చేసే మానవత్వంతో ఆలోచించి మీరు రాజీనామా చేయండి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఒక ఆడపిల్ల ఆర్తనాదం పెడుతుంది, మీ కొడుకు ద్వారా ఒక బాలిక అన్యాయానికి గురవుతుంది. మరి మీరు మానవత్వంతో బాగా మాట్లాడతారు కదా, ఆ మాటల వెనుక మరి నిజమైన ఏదన్నా ఉంటే ధర్మం న్యాయం చట్టం అని మాట్లాడతారు మీరు. ఆ ధర్మం న్యాయం చట్టం మరి ఇప్పుడు ఏమైంది, ఎక్కడ కరువైంది? ఇప్పుడు మరి మీరుగా రాజీనామా చేసి మరి నిజమైన న్యాయం జరిగే విధంగా, బాలికకు న్యాయం జరిగే విధంగా చేయండి. లేదు అంటే ఇవన్నీ ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలే అవుతాయి. మోడీ గారు చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి. మీరు మాట్లాడిన ఉత్త చట్టం ధర్మం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎక్కడున్నారండి మీరు?
హోంశాఖ మీ చేతుల్లో ఉంటుంది, మీరు చాలా బిజీ కావచ్చు, కానీ మానవత్వంతో ఆలోచించండి. బండి సంజయ్ మీకు ఫ్రెండ్ కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఫెవికల్ బంధం కావచ్చు, కానీ ఆడబిడ్డ ఆర్తనాదం వినబడతలేదా? ఆ ఫెవికల్ బంధం అడ్డం వస్తుందా? బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, మీరు దోస్తులు. మీరు ఇంకా ఈ సహాయ హోంశాఖ మంత్రి, మీ హోంశాఖ మంత్రి మీ దగ్గర ఉంది రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు హోం కలిసిండ్రు, మంచిగానే ఉంది, కానీ ఆడపిల్లలు ఎక్కడ పోవాలి? ఆడపిల్లల ఆర్తనాదం మీకు వినబడతలేదా? ఒక బాలికకు జరిగి గిన్ని రోజులు అవుతున్నా పట్టించుకోరా, స్పందించరా? పోలీసులు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అగెనెస్ట్ పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుని అరెస్ట్ చేస్తారే, అది ప్రతిపక్షాల మీద చేసే కుట్ర. మీరు దోస్తులు కాబట్టి ఫోక్స్ కేసు బుక్ అయినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఫోక్సో కేసు బుక్ అయినా చర్యలు లేవు. ఆ బుక్ చేయడానికే చాలా నేతలందరూ మధ్యలో మంత్రాలు జరిపి లాస్ట్కు ఏదో మమ అనిపించి అంతకన్నా ముందే ఓ కేసు బుక్ చేయించి ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, ఒక బాలికకు న్యాయం చేయడం కోసం మీ పదవులు ఇవన్నీ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్లాగూ రాష్ట్రానికి ఏం చేస్తలేరు. ఆడ రైతులు అన్నమో రామచంద్రాన్ని వడ్లు కొనుగోలు కొంటలేరు, 6 గ్యారెంటీ లేవు. వడ్లు కొనక మీ కాంగ్రెస్ వాళ్ళే ధర్నాలు చేస్తుండ్రు, మీ కాంగ్రెస్ వాళ్ళే కలెక్టర్లను తిడుతుండ్రు. అక్కడ కూడా మహిళా కలెక్టరే, ఆ మెదక్లో కూడా మహిళా కలెక్టర్ని, ఆమెను మీ ఎమ్మెల్యేలే తిడుతుండ్రు. అంటే మహిళలకు ఎక్కడున్నా మహిళలకైతే రక్షణ కరువైంది. ముఖ్యంగా మీ పోలీస్ ఆఫీసర్ సుమతి గారు, అక్కడ కూడా ఆడబిడ్డ అని పోతే ఆమె చుట్టూ పోకిరీలు వేధింపులు గురి చేసిండ్రు. ఒక్క గస్తీ పోలీసు కూడా అక్కడికి రాలే. మీ పోలీసులు చెప్తుండ్రు కదా, ఎవి మీ రివ్యూలు, ఎవి మీ షీ టీమ్స్ ఎక్కడున్నాయి? రక్షణ ఎక్కడుంది? ఒక పోలీస్ ఆఫీసరే వెళ్ళి అక్కడ నిలబడితే ఒక్క దగ్గర కాకపోతే ఒక దగ్గర గుంపులు పోకిరీలు ఇబ్బంది పెడతా ఉంటే గస్తీ పోలీసు రాలేదని చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? మీ పోలీసు వాళ్ళే. అంటే ఏమైంది? రక్షణ ఎక్కడుంది? ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంది? ఆడపిల్లలు అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటారు. ఏడుందమ్మా రక్షణ? మీ పోలీస్ ఆఫీసర్లే జరుగుతుండ్రు, ఆడపిల్లలకు రక్షణ లేదని. మీ కలెక్టర్లే చెప్తుండ్రు వడ్లమ్ముడు పోతలేవని. అక్కడ రైతులు అన్నమో రామచంద్ర అంటే కనీసం సుతీల దారం దొరకలేదండి. కుట్టేయడానికి, సంచి కుట్టేయడానికి గన్ని బ్యాగ్స్ లేవు, సుతీల దారాలు లేవు. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే 6 గ్యారెంటీలు లేవు, ఆడబిడ్డలకు 2500 లేదు, బతుకమ్మ చీర లేదు. మీరు ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ఎట్లాగూ తెలంగాణలో అభివృద్ధి లేదు, కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. కనీసం ఆడబిడ్డలు రక్షించండి. బాలిక ఆర్తనాదం వినండి. మీరెందుకు స్పందిస్తలేరు? విద్యాశాఖ మీ దగ్గరనే, మున్సిపల్ శాఖ మీ దగ్గరనే, అదేవిధంగా రక్షణ శాఖ మీ దగ్గరనే. అన్ని శాఖలతో మీరు బిజీ ఉన్నారు, కానీ ఏ శాఖ న్యాయం అవుతలేదు, ఏ శాఖకు కూడా న్యాయం జరుగుతలేదు. పోలీసులు మామూలుగా చిన్న పెట్టి కేసుకు స్పందిస్తుండ్రండి. ఏంటంటే ఆపోజిషన్ మీద, బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసు పెట్టాలంటే ఉత్సాహం గురికి వస్తున్నారు. ఆ కేసు లేకున్నా ఏదో కల్పించి కేసులు పెడుతున్నారు, సృష్టించి కేసులు పెడుతున్నారు. మరి నిజంగా జరిగి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక బాలిక ఆర్తనాదం పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంటే నాకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి, అదేవిధంగా నాకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు మొత్తుకుంటా ఉంటే కూడా పట్టించుకోని ప్రభుత్వాలు రెండు. ఇక్కడి ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అక్కడి ప్రభుత్వం వచ్చి మరి ఎవరికి చెప్పుకోవాలి? ఆడబిడ్డ ఎవ్విమే బేటీ పడావో బేటీ బచావో ఏది ఎక్కడుంది? నారీ శక్తి సమాన ఎక్కడుంది? ఆడవాళ్ళకు రక్షణే లేని సందర్భంలో శక్తివంతులం ఎక్కడైతాం? ఎక్కడ మీరు రక్షణ కల్పిస్తారు? కోటీశ్వర్లను చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. కోటీశ్వర్లు చేస్తారో చేయరో దేవుని కనుక, కానీ రక్షించండి, ఆడపిల్లను రక్షించండి. ఆడపిల్లను కన్నీరు పెడుతుంది. ఆడపిల్ల క్రైమ్ రేట్ పెరిగి ఈవ్టీజింగ్లో, అగత్యాలతోని, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అత్యాచారాలతోని సతమతమవుతుంది ఆడబిడ్డ. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ కేసు పెట్టాలనో తెలియక, కేసులు బుక్ కాక, పోలీసు వాళ్ళు రక్షణ కల్పించలేక ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో మోడీ గారి రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి స్పందించాలని కోరుకోవడంలో ఒక అమ్మగా మదర్స్ డే సందర్భంగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా. నాట్ రిక్వెస్ట్, ఇట్స్ ఎ డిమాండ్. ఎందుకంటే రిక్వెస్ట్ చేసి ఈ స్థితిలో ఉన్నాం మేము. కాబట్టి డిమాండ్ వస్తున్నారు కదా, వచ్చినప్పుడు ముందు ఈ సమస్య మీద స్పందించండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితిలో చాలా ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల, ఒక మైనర్ బాలిక ఇబ్బంది పడుతూ అమ్మ నాకు ఇబ్బంది జరిగిందని తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఎవరు పెట్టిండ్రు? ఎవరు అంటే రక్షకులే.
రక్షకులే నాకు ఈ విధమైన కష్టాన్ని కల్పించినప్పుడు ఏం చేయాలని ఒక బాలిక మొత్తుకుంటున్న సందర్భంలో ఈ ఆర్తనాదంని వినాల్సిందిగా మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాని మీద స్పందించాలని మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి మీ మంత్రివర్గం నుండి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో మహిళలందరం కూడా పెద్ద ఎత్తున మీరు చెప్పే మాటలన్నీ కూడా వృధా, మీరు అన్ని కేవలం మాటలకే పరిమితం, మీరు మాటలకే పరిమితం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా హామీలకే పరిమితం. అంటే ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా రక్షణ కల్పించాలంటే, ఒక ఆడబిడ్డను రక్షించాలంటే, ఒక మహిళ బాలికను రక్షించాలంటే మనకు ఒక మదర్స్ డే సందర్భంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే స్పందించండి, మీ పక్కన కూర్చోబెట్టుకోకుండా వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా మోడీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా తమ అమ్మాయిపై 17 సంవత్సరాల మైనర్ బాలిక మీద, తన కూతురి మీద అత్యాచారం జరిగింది. బలవంతంగా మద్యం దాగించి 3 సార్లు 3 చోట్ల అత్యాచారం చేసిండ్రు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ అని ఆ తల్లి, ఒక తల్లి, తెలంగాణకు చెందినటువంటి ఒక మాతృమూర్తి, ఒక తల్లి తన బిడ్డకు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్లో 7-8 గంటల పాటు నిరీక్షించింది నిన్నటి రోజున. చివరి ప్రయత్నంగా ఈరోజు రాష్ట్రానికి మోడీ గారు రాబోతున్నారు. ఆయన సభలో మా కుటుంబంగా మేమంతా ఆత్మార్పణ చేసుకుంటాం, మేము ఆత్మహత్య చేసుకుంటాం అక్కడ ఆయన సభలోనే, అక్కడే తేల్చుకుంటామని పోలీసులకు చెప్పితే కానీ కేసు నమోదు చేయలేరు. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎప్పుడు నమోదు చేసిండ్రు? ముందుగా హనీ ట్రాప్కి లోనైనా, హనీ ట్రాప్కి గురైనా అని బండి సాయి భగీరథ గారు కరీంనగర్లో కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇక్కడ స్వయంగా బండి సాయి భగీరథనే ఒప్పుకుంటున్నాడు, నేరం జరిగినట్టు, నేరం చేసినట్టు ఒప్పుకుంటున్నాడు. 25 సంవత్సరాల సాయి భగీరథ 17 సంవత్సరాల అమ్మాయి తన ఇష్టపూర్వకంగా నాతో తిరిగిందని, గుళ్ళు గోపురాలన్నీ మేము తిరిగినామని, తిరుపతి పోయినాము, అరుణాచలం పోయినాము, ఇంకా ఇతరత్ర గుళ్ళ పేర్లని చెప్తా ఉన్నాడు. అదే ఎఫ్ఐఆర్ కాపీలో చెప్తున్నాడు ఆయన. అంతేకాకుండా ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని ఇచ్చేయడానికి ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన చెప్తున్నాడు. ఇది ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి, అమ్మాయిని అపహాస్యం చేస్తూ, అమ్మాయిని అవమానిస్తూ నా స్నేహితులతో కూడా తిరిగింది, డబ్బు కోసం ఇప్పుడు నన్ను వేధిస్తూ ఉన్నది, హనీ ట్రాప్ చేసిందని చెప్తాడు. ఏంది హనీ ట్రాప్ అంటే ఏంటి? ఎట్లా హనీ ట్రాప్ చేస్తారు? ఇది కొంతమంది చెప్తారు కొడుకు చేసిన దానికి తండ్రిని అనడం ఏంటి అని. మరి కరీంనగర్ పోలీసులు హోంశాఖ సహాయ మంత్రికి తెలియకుండానే కొడుకు పెట్టినటువంటి కేసు బుక్ చేసిండ్రా? ఫోక్సో కేసు బుక్ చేసిన, హనీ ట్రాప్ కేసు బుక్ చేసిండ్రా? ఇక్కడ ఫోక్సో కేసు మీద ఎలాంటి చర్యలు ఎందుకు ఉండవు? ఎందుకు ఇవాళ మేము ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం వస్తుంది? మోదీ గారు మీకు స్వాగతం. 2 కోట్ల తెలంగాణ మహిళలకు న్యాయం చేయండి. మదర్స్ డే రోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు బేటీ బచావో బేటీ పడావో ఒక నినాదంగా మాత్రమే కాదు, నిజం చేసి చూపించండి. ఆ బేటీ తల్లి, బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి న్యాయం చేయండి, ఆ తల్లికి న్యాయం చేయండి. ఆ తల్లి అర్థిస్తూ ఉన్నది, ఆ తల్లి అడుగుతూ ఉన్నది. ఇక్కడ మీడియాకు వాళ్ళు లీకులు ఇచ్చినట్టు, మీడియా ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు పేదలు కాదు, వాళ్ళు డబ్బు ఎరవేసి కాదు, హనీ ట్రాప్ అసలే కాదు. ఇది హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఎంతవరకు సమంజసం ఇది? చట్టాల మీద అవగాహన ఉండదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి? ఏ రకం 17 సంవత్సరాల మైనర్ బాలిక ఆమె 2 సంవత్సరాల నుంచి వెంట తిప్పుకుంటా ఉన్నాడు, 15 ఏళ్ళ నుంచే. ఆమె మైనర్ బాలిక అని తెలియదా? మేజర్ అయినటువంటి ఈ సాయి భగీరథకు ఇది తప్పని తెలియదా? తండ్రి ఎట్లా వెనకేసుకొస్తాడు? తానే స్వచ్ఛందంగా ఇవాళ తప్పుకోవాలి.
పదవి నుంచి మోదీ గారు వస్తున్న సందర్భంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని బర్తరఫ్ చేయాలి. కానీ బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కతువా నేరస్తులను, అత్యాచార బాధితులను పూలదండలేసి సన్మానించి మంత్రులే స్వయంగా దగ్గరుండి స్వాగతిస్తారు, బహిరంగ ర్యాలీలు చేస్తారు. ఇది కదా. అట్లాగే ఉన్నావు బాధితురాలి కుటుంబాన్నంతా చంపేస్తారు, ఆ న్యాయవాదిని కూడా హత్య చేస్తారు. ఇది బీజేపీ తీరు. మహిళకు వీళ్ళు ఎలాంటి హైందవ ధర్మము, సనాతన ధర్మము మాటలు ఎట్లా ఉంటాయండి? మాతృమూర్తి, దేవత, శక్తి స్వరూపిణి మహిళ అని వినమ్రంగా నమస్కరిస్తారు. ఈ నటనలకేం తక్కువ లేదు. నిజంగా మీరు మహిళకి ఏం చేస్తూ ఉన్నారు? నినాదాలకు పరిమితం చేయకండి, నిజం చేసి చూపించండి, మహిళకు రక్షణ కల్పించండి. ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కుమారుడు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే, ఇలాంటి దురాగతాలకు పాల్పడితే, గతంలోనే ఆయన అనేక ఇలాంటి సందర్భాలు టీజింగ్, ర్యాగింగ్తో పేరుతో స్నేహితులను, క్లాస్మేట్స్ని, జూనియర్స్ని బాధించిన ఘటనలు వీడియో రికార్డ్ చేస్తూ మరి నిర్భయంగా ఏంది బరితెగింపు, ఏంది బలుపు, ఎందుకు ఇట్లా పరిస్థితులు ఉంటాయి, ఆ అమ్మాయి నా స్నేహితులతో కూడా తిరిగిందని చెప్పేంత నీచ సంస్కృతి ఏంది? ఇదా బాలికలకిచ్చే, ఇదా స్త్రీలకిచ్చే గౌరవం? ఇదా బీజేపీ బేటీని బచాయించే తీరు? మోదీ గారు రాష్ట్రానికి వస్తున్నారు. మోదీ గారు 2 కోట్ల మంది మహిళల పక్షాన మీరు న్యాయం చేయాలి. బాధిత బాలికకు నిర్భయ చట్టం ప్రకారం కానీ, ఫోక్సో చట్టం ప్రకారం కానీ మీరు ఏదైతే కఠినమైన చట్టాలు తీసుకొచ్చిండ్రో ఆ చట్టాలు పేదలకే కాదండి, పేదలు అత్యాచారాలు చేసినప్పుడో, పేదలు నిందితులైనప్పుడో కాదు, ఇట్లాంటి మంత్రుల కుమారులు కానీ, ఇట్లాంటి ప్రజాప్రతినిధుల కుమారులు కానీ తప్పు చేసినప్పుడు తప్పకుండా సమానమైన శిక్ష ఉండాలి. గతంలో సజ్జనార్ గారు లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లు చేసేసిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఎన్కౌంటర్ చేయమని అంటలేం. మీరు న్యాయ విచారణ చేయండి, మీరు స్పందించండి. మొన్న ఐపీఎస్ మహిళా గారు, ఆమె మల్కాజ్గిరి సిపి గారు, తను మరి దృష్టి మళ్లించడానికా ఏం చేయడానికా తెలియదు కానీ మరి సివిల్లో, మఫ్టీలో ఆమె సివిల్ డ్రెస్లో ఉంటే ఎట్లా వేధింపులు ఉన్నాయి. 40 మంది వేధించిండ్రని 40 మందిని ఇచ్చేయడం జరిగింది. మరి ఇది కేవలం ప్రదర్శనల కోసం కాదు, నిజంగా ఇట్లాంటి పరిస్థితులు, శాంతి భద్రతలు లేవు, శాంతి లేదు, భద్రత లేదు. మహిళలకైతే అసలే భద్రత లేదు. అడుగడుగున మహిళలు హత్యలకు గురవుతూ ఉన్నారు, ప్రేమోన్మాదుల చేతుల హత్యలకు గురవుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఇక్కడ ఉంటాడు. అయినా రాష్ట్రంలో శాంతి ఉండదు, భద్రత ఉండదు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎట్లా పెరుగుతూ ఉంది? కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో పంటల్లో వృద్ధి, అభివృద్ధిలో, తలసరి ఆదాయంలో వృద్ధి, అన్ని రకాలుగా పచ్చదనం పెంపులో వృద్ధి, అన్ని రకాలుగా నాడు వృద్ధి అయితే ఇవాళేంటి పరిస్థితి? రాష్ట్రంలో క్రైమ్లో వృద్ధి, దోపిడీల్లో, లూటీల్లో. హోంశాఖ సహాయ మంత్రి గారు పక్కన సభ జరుగుతూ ఉంటుంది, కరీంనగర్లో అక్కడే నగల షాప్లో పట్టపగలే లూటీ జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఏమైతా ఉంది? హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడుండి ఇతరులను నిందించడానికి, రాజకీయంగా ఎదుర్కోలేక, కేటీఆర్ గారిని రాజకీయంగా కేటీఆర్ గారితో పోటీ పడలేక, ఎదుర్కోలేక, ఇవాళ నువ్వు కేసీఆర్ గారికే పుట్టినట్టయితే మాట్లాడతాడు. ఎంత దుర్మార్గం! మదర్స్ డే నాడు ఖండించదగ్గ ఇది. ఎవరిని అవమానిస్తూ ఉన్నారు? మీరు ఇక్కడ తల్లులను కదా. మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే, ప్రత్యర్థులుగా మీరైతే ఒకరి లోపాలు ఒకరి వైఫల్యాలు ఒకరు ఎత్తి చూపుకోండి. నిరభ్యంతరంగా ప్రజలు స్వాగతిస్తారు, నిరభ్యంతరంగా ప్రజలు మిమ్మల్ని మీ వెంట నడుస్తారు. కానీ మీరు మహిళలను అవమానిస్తారా? పుట్టుకలను గురించి ప్రశ్నిస్తారా? పుట్టుకలను గురించి అడుగుతారా? మా సంస్కారం, మాకు కేసీఆర్ గారు సంస్కారం నేర్పినరు. ఇవాళ బండి భగీరథ గారి పుట్టుక ఎట్లాంటిదని మేము అనలేం, ఎందుకంటే సంజయ్ గారి భార్యను అవమానించినట్లయితుంది. కాబట్టి
పిల్లలను మీరేదైతే రాజకీయంగా ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా మాట్లాడండి. బండి సంజయ్ గారు అక్కెరకచ్చే మాట ఒక్కనాడన్నా తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడినరా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్నడన్నా ప్రశ్నించినరా? మీరు ఎన్నడన్నా అడిగినరా? ఎన్ని సమస్యల సుడిగుణంగా తెలంగాణ ఇవాళ అగ్గై రాజుకుంటా ఉంది, మండిపోతా ఉంది. రైతన్నలు కళ్ళాల మీద కుప్పగూలిపోతా ఉన్నారు. అకాల వర్షాలు భయపెడతా ఉన్నాయి. రోజు కుప్ప చేయలేక, ధాన్యాన్ని ఆరబోయలేక, తేమ శాతాన్ని చేయలేక అవస్థలు పడతా ఉన్నారు రైతన్నలు. మరి తరుగు పేరుతో కోతలు కొనలేక మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి. అటు రైతన్నలు ఆగమైతా ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆగమైతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. ఇటు విద్యార్థులకు రియంబర్స్మెంట్ దిక్కు లేదు. ఏ ఒక్క వర్గం సంతృప్తికరంగా ఉన్నది లేదు. కేవలం రేవంత్ రెడ్డి మంత్రివర్గము, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు దాచుకో ఢిల్లీకి మూటలు పంపుకో అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఏకంగా బీజేపీ సర్కార్ నడుస్తున్నట్టే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా అండగా బీజేపీకి వాళ్ళ బండి సంజయ్ గారిని ఆయన్నే కాపాడుతూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా అటు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. అటు బండి సంజయ్ గారైనా ఇటు కిషన్ రెడ్డి గారైనా ఈ సర్కార్ను పల్లెత్తి మాట అన్నారు, ప్రజల పక్షాన ప్రశ్నించరు. ఇట్లాంటి పాలన మరి తోడు దొంగల జోడెద్దుల పాలన రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. మహిళల్ని అవమానిస్తూ ఉన్నారు. మదర్స్ డే రోజు బీఆర్ఎస్గా మేము కోరుతా ఉన్నాం, మోదీ గారు బేటీ బచావో నినాదంగానే కాదండి, నిజం చేసి చూపించండి. తెలంగాణ బాలికకు దేశ బాలిక కాదా, ఆమె దేశంలో పౌరురాలే కదా, ఆమెకు మరి తప్పకుండా రక్షణ కల్పించాలి. ఆమెను అవమానించి ఆమె మీద హనీ ట్రాప్ కేసు పెట్టినటువంటి నేరస్తుడు సాయి భగీరథను శిక్షించాలి. అట్లే తనకు తానుగా ఇప్పటికే తప్పుకోవాల్సిన బండి సంజయ్ గారు మరి నిస్సిగ్గు, ఆయనకు సిగ్గు అనేది లేదండి, ఆయన కొనసాగుతున్నారు. కనీసం బీజేపీ ప్రభుత్వానికైనా సిగ్గెగ్గులుంటే, నిజంగా మహిళల పక్షపాతే అయితే తప్పకుండా తక్షణం ఆయన్ని బర్తరఫ్ చేయాలి. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 11-12 సంవత్సరాల్లో మహిళకి ఏం చేసిండ్రండి? ఒక ముస్లిం మహిళకు త్రిపుల్ తలాక్ తప్ప మరి భారత మహిళకి ఏం చేసింది లేదు. నిర్భయ చట్టంలో మీరు ఏదైతే ఫోక్సో చట్టంలో మీరు ఏదైతే కఠినమైనటువంటి శిక్షల్ని ఇచ్చేసిండ్రో ఆ శిక్షలు మరి తప్పకుండా బండి సాయి భగీరథకు పడేటట్టుగా నిజ నిర్ధారణ చేసి తప్పుదో పట్టద్దు, ఈ కేసును ఆయన ఇచ్చేద్దని చెప్పి అనుకుంటే ఆయన తప్పించాలని డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. బాధితుల పక్షాన అటు రైతులైనా, ఇటు ప్రజలెవరైనా, మహిళలైనా, ఇటు విద్యార్థులైనా, అటు నిరుద్యోగులైనా, అటు ఇంకా ఏది పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులైనా ఎవరి పక్షమైనా బీఆర్ఎస్ బాధితుల పక్షాన ఉంటుంది. ఇవాళ అంటున్నారు ఆ బాలిక వెనుక బీఆర్ఎస్ ఉన్నదని. ఆ బాలికకు బీఆర్ఎస్కి అసలు సంబంధమే లేదు. ఆ బాలికనే కాదు, ఏ బాలికకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా ప్రజల బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా బాధ్యత అది, మేము ఆ పాత్రలో ఉండాల్సిందే, ప్రజల పక్షమై పోరాడాల్సిందే. తప్పకుండా మీరు మౌనం వహించినప్పుడు కదా, మీరు చేష్టలు ఉడిగినప్పుడు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు హోంశాఖ మీ చేతిలో పెట్టుకొని మీరు చేష్టలు ఉడిగి, మీరు మౌనం వహిస్తూ, మీరు నేరస్తుని కొమ్ముగాస్తున్నప్పుడు, మీరు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పక్షమై కేసు నమోదు చేయకుండా ఆ అమ్మాయిని తాత్సరం చేస్తూ ఎదురు కేసు అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టినప్పుడు కదా మేము మాట్లాడాలి. మీరే న్యాయం చేస్తే, మీరే ముందు స్పందిస్తే మాకు అవసరమే రాదు కదా, మాకు ఆ పరిస్థితే ఉండదు కదా. మీరే న్యాయం చేయగలిగితే ప్రతిపక్షంగా మాకు ఆ స్థానం ఉండదు కదా. మీరు చేయనప్పుడే మేము మాట్లాడతాం. మీరు విఫలమైనప్పుడే, మీరు ఫెయిల్ అయినప్పుడే శాంతి భద్రతలను కాపాడడంలో, మహిళల్ని రక్షించడంలో, బాలికల్ని రక్షించడంలో మీరు ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి గారు. కాబట్టే మేము మాట్లాడుతూ ఉన్నాము, కాబట్టే మేము నిలదీస్తూ ఉన్నాము. మోదీ గారు రాష్ట్రానికి మీరు సవతి తల్లి ప్రేమ కూడా మీకు లేదు. ఇవాళ మీరు వచ్చి ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎంతసేపు మీరు మందిర్, భక్తి, ముసుగు, దేశభక్తి ఇవి కాదండి. తెలంగాణ పసిక్కున మీరేం చెప్పిండ్రు? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అన్నారు.
మరి ఆ బిడ్డ ఆ పసికున తెలంగాణకు మీరు ఇంతవరకు ఏం చేసిండ్రు, ఇక ముందు ఏం చేస్తారు? ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. విభజన హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు. మీకెక్కడిదండి తెలంగాణలో మాట్లాడే అర్హత? 8 మందిని ఎంపీలను ఇస్తే 2 కేంద్ర మంత్రులు ఉంటే 8 పైసలు కూడా రాష్ట్రానికి దేకపోతిరి. శాంతి భద్రతలను కాపాడంలో విఫలం చెందుతిరి. రేవంత్ రెడ్డిని కాపాడడంలో సఫలమైతిరి కదా. మేము ఉంటాం, బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఆ బాలికకు న్యాయం జరిగే వరకు ఈ మదర్స్ డే రోజు మేము ఉంటామని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.